నయీం అకృత్యాలు ఖండాంతరాలు కూడా దాటాయి. గ్యాంగ్స్టర్ దందాల చిట్టా వింటే నోరెళ్లబెట్టాల్సిందే. ఇంకా వెలుగు చూడని నిజాలు చాలానే ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2% మందే. మరో 5,000 మందికి పైగానే నయీం బాధితులున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20,000 కోట్ల లావాదేవీలు దందాలు నడిపాడు ఈ కరుడుగట్టిన నేరస్తుడు. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్లను మించి అకృత్యాలకు పాల్పడ్డట్టు కొత్త దందాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎన్ఆర్ఐ బాధితులు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. ఈమెయిల్స్ ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు గోడు వెళ్లబోసుకున్నారు 5 ఎన్ఆర్ఐలు. గ్యాంగ్స్టర్ బెదిరింపులతో తాము కూడా లక్షలు సమర్పించుకున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. 50 లక్షలకు తగ్గకుండా నయీంకు ముట్టజెప్పినట్లు బాధితులు వివరిస్తున్నారు. డబ్బులు ఇవ్వనంతసేపు రోజు ఏదో రూపంలో హైదరాబాద్, భువనగిరిలో ఉన్న తమ బంధువులకు నరకం చూపించాడని ఎన్ఆర్ఐలు నయీం గ్యాంగ్ రాక్షసత్వాన్ని బయటపెట్టారు. మరోవైపు కీలక నేత నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు సిట్కు పక్కా ఆధారాలు లభించాయి. ఆ నేతకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను సేకరించింది సిట్. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటీసులిచ్చి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేతో నయీం జరిపిన ఆర్థిక లావాదేవీలపైన కొంత సమాచారం సేకరించింది సిట్. 14 మంది పోలీస్ అధికారులతో నయీం చట్టాపట్టాలేసుకు తిరిగినట్టు ఎవిడెన్స్ దొరికింది. వారిలో 2 అడిషనల్ ఎస్పీలు, మరో 10 మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, 2 ఎస్ఐలకు ఉచ్చు బిగుస్తోంది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కు నయీంతో లింకులు గట్టిగానే ఉన్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. సదరు అధికారి నయీంతో కలిసి హైదరాబాద్ సెంటర్ సిటీలో 4 ఎకరాల సెటిల్మెంట్ చేసినట్టు తేలింది. ఇక నయీంతో అంటగాగినప్పటికీ సరైన ఆధారాలు లేని పోలీస్ అధికారుల లిస్టును ఏసీబీకి ఇచ్చేందుకు యోచిస్తున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు సిట్కు చట్టబద్ధత కల్పించాలంటూ చీఫ్ సెక్రటరీకి డీజీపీ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. సిట్టే ఏ నిబంధనల మేరకు పనిచేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. 3-4 రోజుల్లో సిట్కు చట్టభద్రత కల్పిస్తూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. నయీం ఎపిసోడ్ లో ఇప్పటి వరకు 130 కేసులు నమోదయ్యాయి. విచారణ తుది దశకు చేరింది. మరోవైపు నయీం ఎపిసోడ్ లో మీడియా కథనాలపైన సీరియస్ గా దృష్టి పెట్టారు సిట్ అధికారులు. నయీం అరాచకాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తవ్వే కొద్దీ నయీం అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సిట్ విచారణలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ గురై సుమారు 80 రోజులు అవుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ కేసు కదలిక ముందుకు జరగటం లేదన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటి రాజకీయ నేతలు అలాగే పోలీస్ అధికారులు నయీంతో కలిసి అనేక సెటిల్మెంట్లు చేశారు. ఆర్థిక లావాదేవీల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. కానీ ఇప్పటి వరకు ఒక రాజకీయ నేతకు గానీ, ఒక పోలీస్ అధికారికి గానీ సిట్ నోటీసులు ఇవ్వలేదు. విచారించినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. కానీ ఇది ఒక రకమైనటువంటి వర్షన్. కానీ ఇప్పటి వరకు బాధితులు కేవలం 130 మంది మాత్రమే సిట్టును ఆశ్రయించారు. అంటే 130 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే 93 మంది మాత్రమే నిందితులను, నయీం అనుచరులు కావచ్చు, బంధువులను, వాళ్లను మాత్రమే ఇప్పటి వరకు సిట్టు గాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులను బట్టి కానీ అరెస్ట్ చేసింది. వాళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు నయీం అరాచకాలకు బలైంది 130 మంది మాత్రమే అనేది పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. కానీ వాస్తవానికి 5,000 మందికి పైగా నయీం అరాచకాలకు, వాళ్ళ అకృత్యాలకు వాళ్ళు బలయ్యారు. వాళ్ళు ఆవేదనతో ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇలా
20,000 కోట్లకు పైగా నయీం అతని అనుచరులు అనేక ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి అంశం. కానీ పోలీసులను ఆశ్రయించింది ఈ 5,000 మందిలో కేవలం 2% మాత్రమే. అంటే ఇంకా 98% మంది ఇంకా నయీం కానీ నయీం అనుచరులతో భయపడి కానీ వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంబై మాఫియా డాన్ చోటారాజన్ కానీ దావూద్ ఇబ్రాహిం కానీ వీళ్ళ అరాచకాల కన్నా కూడా నయీం అతని అనుచరుల అరాచకాలే పెద్ద ఎత్తున ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తున్నటువంటి అంశం. ఇక రాజకీయ అంశాలకు వస్తే గనక నయీంకు ఒక కీలకమైనటువంటి నేత ఆర్థిక లావాదేవీలు జరిపాడు. నయీం తన వ్యక్తిగా మలుచుకొని అనేక మందితో సెటిల్మెంట్లు చేసి 100 కోట్లు ఆర్జించాడన్నది దానికి సంబంధించినటువంటి ఆడియో సీడీ వీడియో టేపులన్నింటినీ కూడా సిట్ సంపాదించింది. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ కీలక నేతకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చాక అతన్ని పిలిచి విచారించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన వెంటనే అతనికి నోటీసులు ఇవ్వడం, అతన్ని వెంటనే సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించేటువంటి పనిలో కూడా సిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈయనతో పాటు ఒక ఎమ్మెల్యే, ఓ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో కూడా ఆర్థిక లావాదేవీలు నయీం జరిపాడు. అతని గత ఎన్నికల్లో అతని ఎన్నికలకు సంబంధించి కూడా ఫండింగ్ నయీంతో సంబంధించినటువంటి వ్యక్తులే చేశారన్నటువంటి దానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలను సేకరించారు. ఇలా రాజకీయ నాయకులకు సంబంధించి ఈ అంశం ఉంటే, ఇక పోలీస్ అధికారులకు సంబంధించి మొత్తం 14 మంది పోలీస్ అధికారులు నయీంతో సెటిల్మెంట్లు చేశారు. అతని ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారనే దానికి సంబంధించి కూడా సిట్ ఆధారాలు సేకరించింది. ఇందులో 2 అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతా 12 మందిలో 10 మంది డిఎస్పీ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులు ఉన్నారు. 2 ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు నయీం పేరు చెప్పి నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశారు. అతనితో దిగినటువంటి ఫోటోలు కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశారో వాటి అన్నిటికి సంబంధించి కూడా సిట్ ఆధారాలను సేకరించింది. దీనికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచ్చిన వెంటనే వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇక నోటీసులు ఇవ్వకుండా ఎవరైతే ఆధారాలు లేని పోలీస్ అధికారులు నయీంతో సంబంధాలు పెట్టుకున్నారో మరి వాళ్లకు సంబంధించి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేనప్పటికీ కూడా వాళ్ల జాబితాను ఏసీబీ అధికారులకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు కానీ వాళ్ళ బినామీ పేర్లతో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఆర్జించిన అంశానికి సంబంధించి కూడా ఏసీబీకి ఆ లిస్టును పంపేటువంటి యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ సిట్కు ఇప్పటి వరకు చట్టబద్ధత అన్నది లేదు. కేవలం డీజీపీ మాత్రమే సిట్ను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది. ఈ చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి నయీం ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం నామమాత్రంగానే సిట్కు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయకుండా కేవలం ఒక అడిషనల్ డీజీ స్థాయి నేతృత్వంలో కొంతమంది టీం అధికారులను ఏర్పాటు చేసి సిట్ను ఏర్పాటు చేశారు. కానీ దానికి చట్టభద్రత అన్నది కల్పించలేదు. దీనికి సంబంధించే డీజీపీ 4 రోజుల క్రితం చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. దీనికి చట్టభద్రత కల్పించాలి, అలాగే ఫ్రేమ్ చేయాలి, ఏ రకంగా విచారణ జరపాలి అన్న దానికి సంబంధించి అందులో ఫ్రేమ్ చేయాలనేటువంటి విషయానికి సంబంధించి కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. దానికి సంబంధించి 3-4 రోజుల్లో ఒక జీవో కూడా చట్టభద్రత సిట్కు కల్పిస్తూ విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక ఫిర్యాదులకు సంబంధించి ఎన్ఆర్ఐలు చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక 4-5 రోజుల క్రితం ఒకే రోజు 5 ఈమెయిళ్ల ద్వారా పోలీస్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అందులో ఒక వ్యక్తి సైబరాబాద్ ఏరియాలో ఉండేటువంటి ఒక వ్యక్తి తను పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. అతను గతంలో 2013లో ఏ విధంగా నయీం గ్యాంగ్తో తన కుటుంబం ఇబ్బందుల పాలైందనేటువంటి విషయాన్ని అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక్కడ ఎన్ఆర్ఐలకు సంబంధించి అతన్ని బెదిరిస్తూ ఇక్కడ వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ సంబంధికులను కానీ బెదిరించడం, ఒకరోజు యాక్సిడెంట్ చేయించినటువంటి ఘటన, మరో రోజు కిడ్నాప్ చేయించినటువంటి వ్యవహారం, ఇలా రోజుకో తీరులో వాళ్లను ఇబ్బందుల పాలు చేస్తూ అక్కడికి ఫోన్ చేసి ఆ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చెప్తున్నటువంటి అంశం. ఇవన్నీ బెదిరిపోయి 50 లక్షల రూపాయలను నయీం గ్యాంగ్ కు ఆ ఎన్ఆర్ఐ ముట్టజెప్పినటువంటి విషయం కూడా ఇప్పుడిప్పుడే బయటపడింది.
అయితే వచ్చినటువంటి 15 ఈమెయిళ్లలో దాదాపు 7-8 ఫేక్ ఈమెయిల్స్ గా సిట్ అధికారులు గుర్తించారు. ఇక 5 ఈమెయిళ్లకు సంబంధించి చాలా జెన్యూన్ ఈమెయిళ్లు, వాళ్ళు అనుభవించినటువంటి అరాచకాలకు సంబంధించి కానీ అకృత్యాలకు సంబంధించి కానీ వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందుల విషయంలో కూడా ఆ ఈమెయిళ్ల పైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక 130 నమోదైనటువంటి 130 కేసుల విచారణ కూడా తుది దశలో ఉంది. త్వరలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక మీడియాలో కూడా వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా సిట్ చాలా తీవ్రంగానే విచారణ జరుపుతోంది, కోణంలో దృష్టి సారిస్తోంది. మరి అందులో ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవాలనేటువంటి దానికి సంబంధించి కూడా అటు వార్తాపత్రికల్లో కానీ ఇటు టీవీల్లో వచ్చినటువంటి కథనాలను కూడా సునిశ్చితంగా సిట్ పరిశీలిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా 80 రోజులు ఎన్కౌంటర్ జరిగి 80 రోజులు అయింది కాబట్టి మరో 10 రోజులైతే 3 నెలలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని త్వరగా ముగించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు మనకు తాజాగా వస్తున్నటువంటి సమాచారం. ప్రభుత్వం నుంచి ఏ క్షణంలో నైనా అనుమతి వస్తే ఈ నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ.